ए रजिया दुकान को जा रहा हूँ। తనే మా బావ పేరు కాజా. అరే బద్మాష్గా అలా బజార్లంటే బలాదుర్గా తిరగపోతే ఆ షాప్కి వచ్చి కామ్ చేసుకు సావచ్చు కదరా. చల్ आपा తీయ బోలానా సుశీల. నమస్తే అండి. బయట చాయ్ తీసుకొస్తా. ఇద్దరు బయట. ఏమైంది సుశీల, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? చీకటి గదిలో ఉన్న నన్ను ఓ బాటసారి దారిన పోతూ నీకో మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు. లోకం ఏంటో చూపించాడు, సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పెంచాడు. చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. జరిగిందంతా మర్చిపో. ఒంటరిగా ఉండడం కన్నా హమరసాతు ఉండొచ్చు కదా. ఒంటరిగా ఉండడం అలవాటు లేకపోయినా ఒక్కోసారి అలవాటు చేసుకోవాలి. భగవంతుడు కష్టాలు పడ్డానికి ఆడవాళ్ళని పుట్టించాడు. మగవాళ్ళకి సుఖాలనిచ్చి ఆడవాళ్ళకి మాత్రం పిల్లల్ని కనడం, సాకడం, పెళ్లిళ్ళు చేయడం మనకి తప్పదు కదా. ఆపా చరటీ కాతే. అక్కకి జీవితం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీరు ఇలాగే కూర్చొని ఉన్నారనుకోండి, ఆడవాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఏడుపులు, బాధలు. చివరిగా ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పని చెప్తుంది. మనం వెళ్దాం పదండి. రే, తనిప్పుడే వచ్చింది. షాంబే జాతి లేరా? పర్వాలేదులేండి, మళ్ళీ వచ్చినప్పుడు 4-5 రోజులు ఉంటాను. పొద్దుకొక్కితే వెళ్ళడం కష్టం. దేకో, నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నీకేదైనా కష్టం వస్తే ఈ రజియా ఉందని మర్చిపోకు. అలాగేనండి, వస్తాను. ఠీకే. సలీం ఒక్కరోజు కనపడకపోతే ఎట్లా బతకడం అనుకునేదాన్ని. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నంత ఒంటరిగా లేనే లేను. సమీర్ అక్క, రజియా పరిచయం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నన్ను అన్యాయం చేసి వదిలేశాడనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధ పెట్టాయి. సమీర్ ఆపు. ఆపు సమీర్. ఏమైంది? अरे ठहरो ठहरो, मैं पानी लेके आता हूँ. ले लो. ठीक है ना?
అభి కభి కర్తానే. నన్ను క్షమించు. ఇంకెప్పుడలా చేయను. सुशीला सुशीला ठहरो सुशीला रुको సమీర్ ఆపు. ఆహా. సుశీల కైసే హో బాగున్నాను. మీరు? మీరు వెళ్తుంది ఇంటికే కదా, ఆవు కారులో దింపుతాను. పర్వాలేదు, మేమిద్దరం వెళ్తాం. మీతో కొంచెం మాట్లాడాలి, మీకు అభ్యంతరం లేకపోతే. సరే. ఆవు. థ్యాంక్స్. దేనికి? ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించొచ్చో నిన్ను కలిసాకే తెలుసుకున్నాను. కానీ ఎప్పుడైతే వాడి సుఖం కోసం నా కాళ్ళు పట్టుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం పెరిగింది. నేను ఇష్టపడేవాడికన్నా నన్ను ఇష్టపడేవాడిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఈయన పేరు రబ్బాని, నాకు కాబోయేవారు. హాయ్. హలో. దుబాయ్ నుంచి వచ్చారు. నేను ఎలాంటి దాన్నో తెలుసుకొని నాకు జీవితాన్ని ఇస్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాది అన్నది ఇంకొకరు చూస్తేనే తట్టుకోలేం. అలాంటిది వాణ్ణి నాతో ఎలా? ప్రేమంటే తనేమిచ్చాడు అని లెక్క చూడడం కాదు, నేనేం చేయగలను అది చేయడం. అందుకే సలీం ఆనందంలోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాను. మనసులో ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నావు. వాడి మైకంలోంచి బయటికి రా, నిజమేంటో తెలుస్తుంది. ఎవరు? పానీ లేకే आओ జల్దీ. బోలో, నన్ను గుర్తుపట్టలేదా? మీరు? నేనే రజియా మొగుణ్ణి. యాదాయా? గుర్తొచ్చారు. దేకో లడ్కి, నీ భాషలో చెప్పాలంటే పచ్చిగా ఉంటుంది, నా భాషలో చెప్పాలంటే నిజం ఉంటుంది. మొగుణ్ణి మోకాలతో తన్ని ఉంచుకున్నోడితో లేచొచ్చావు. అంతవరకు బహుత్ అచ్చా హై. ఉంచుకున్నోడు ఏ దేశమో వెళ్ళిపోయాడు, ఇప్పుడు నా సాలాగాన్ని పెట్టుకున్నావు. ఎంత నీతిగల పతివ్రతవే నువ్వు. దేకో, నీకు నెలకింత పడేస్తా. ఆ చెమడాలమ్ముకునేవాడితో, ఆ మటన్ కొట్టేవాడితో నీకెందుకే? మేరా సాత్ ఖుషీ సే ఆవో. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనే సరిగానే సమజ్ చేసుకున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో నా ప్రేమ గురించి చెప్పినా మీకు అర్థం కాదు. దయచేసి ఇంటికి వెళ్ళండి. ప్రేమ పచ్చడికాయ, కామంతో కొట్టుకునేదానివి. నీకు ప్రేమేందే? ప్రేమంట. ఇప్పటి వరకు రజియా భర్తని గౌరవించాను. మాట్లాడొద్దు, ఇక వెళ్ళండి. చెడిపోయిందానివి, నిన్ను చెడగొట్టడం పెద్ద కష్టమేవి కదే. దేకో, రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను. నాకు కావలసిన నాకివ్వు, నీకేం కావాలో అది ఇస్తాను. చాలా ప్రేమంట, ప్రేమ. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. క్షణాలు ఇరే తెల్లారిపోతుంటే నరాల జ్వరాలు చల్లారేదెట్ట, జ్వలించు పెదాల జనించు తేనెల్ల